నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై కేబినెట్ చర్చించనుంది. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు, రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్న పలు కంపెనీలకు భూ కేటాయింపులపై కూడా ఈ కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారం మా మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. సింధు, అంటే మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16వ తారీఖున శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనార్థం శ్రీశైలానికి రానున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ చేయాల్సినటువంటి ఏర్పాట్ల పైన కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ కూడా చేయనున్నారు. దీంతో పాటుగా కనీవిని ఎరుగని రీతిలో జీఎస్టీ పైన 18% నుంచి 5% తగ్గించినటువంటి నరేంద్ర మోడీ సర్కార్ దీనిపైన కర్నూలులో పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలని అనుకుంటుంది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా ఎన్డీఏ కూటమితో ఉన్నటువంటి వారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని జీఎస్టీ పైన ఏ వస్తువుల పైన తగ్గుదల వచ్చింది, దానికి ప్రజల నుంచి ఎలాంటి మంచి సలహాలు సూచనలు వస్తున్నాయనేటువంటి అంశాలు, ప్రజలకు ఏ విధంగా అది ఉపయోగపడుతుంది, తగ్గుదలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలనేటువంటి అంశం పైన అవగాహన ర్యాలీల్ని భారతదేశ వ్యాప్తంగా చేస్తుంది. అందులో భాగంగా 16వ తారీఖున కర్నూలు జిల్లాలో కూడా ఈ ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొంటున్నారు. ప్రధానమంత్రితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అలాగే నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ కూడా పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అంటే దీనిపైన కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ అయితే మధ్యాహ్నం జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి కొన్ని సంస్థల్ని గుర్తించారు. నిర్మాణానికి అక్కడ వారికి భూ కేటాయింపులు ఇవ్వడానికి, ఆ భూ కేటాయింపులు ఇవ్వడానికి కూడా ఏ సంస్థకు ఎంత మేరకు భూములు ఇవ్వాలి, ఎంతవరకు భూ కేటాయింపులు చేయాలనేటువంటి అంశం పైన కూడా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గతంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం కూటమి సర్కారు ఉన్న సందర్భంలో అసెంబ్లీలో జరుగుతున్నటువంటి తీరుతెన్నుల పైన కూడా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో సబ్జెక్ట్ మాత్రమే ప్రస్తావిస్తే, ఈవేళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వారందరూ కూడా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఆ దుష్ప్రచారాలను ఏ విధంగా తిప్పికొట్టాలనేటువంటి అంశాలను ఇటీవల మంత్రి లోకేష్ దీనిపైన కూడా మాట్లాడినటువంటి సందర్భం. దీనిపైన ఒక యాక్ట్ కూడా తీసుకురాబోతున్నారు, సోషల్ మీడియాని కంట్రోల్ చేసే విధంగా. దీనిపైన కూడా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరో కీలకమైనటువంటి అంశం ఏమంటే, దాదాపు నిత్యావసర వస్తువులన్నీ బాగా తగ్గాయి. ఆ నిత్యావసర వస్తువులు ఏవేవి తగ్గాయి అన్నటువంటి అంశాలని ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకుపోవాలో మంత్రులు అనే దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి 15,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి నిర్ణయం పైన కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. సింధు, రైట్. ఇక ప్రధాని మోదీ ఏపీకి రానున్న సమయంలో ఇక దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, కేబినెట్లో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది? అంటే రాజధానికి సంబంధించిన పనులు, అలాగే ఏపీలో జరగాల్సిన పనుల గురించి కూడా చర్చిస్తున్నారు. ఇక ప్రధానికి సంబంధించిన స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ప్రధానమంత్రికి సంబంధించి షెడ్యూల్ ఈ నెల 16వ తారీఖున శ్రీశైలం రానున్నారు. శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శనార్థం మోడీ గారు రానున్నారు. సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏర్పాట్లు ఎలా చేయాలా, ఎలాంటి అసాంఘిక శక్తులు కానీ ఆవాసం లేకుండా, అంటే ఎలాంటి లోటుపాట్లు లేకుండా హ్యాపీగా సజావుగా చేసి పంపించాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ఉంది. ఇందులో భాగంగా ఇవాళ జీఎస్టీ పైన కూడా ఒక నిర్ణయంకి రాబోతున్నారు. దానిపైన కర్నూలులో ర్యాలీ చేసుకోబోతున్నారు. ఎందుకంటే స్వతహాగా దైవ భక్తుడైనటువంటి నరేంద్ర మోడీకి శ్రీశైలం రావడం తొలిసారి కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉండే విధంగా కూడా చర్యల పైన కూడా హోంమంత్రితో పాటు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా ప్రత్యేకంగా సమావేశం అవ్వడానికి కూడా ఈ కేబినెట్ లో కూడా కొన్ని సజెషన్స్ మంత్రులకి చెప్పి వారి దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సింధు, థ్యాంక్ యూ మురళి.